శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. అన్ని రంగాలలో విజయసిద్ధిని సాధించడానికి, మనం అనుకున్న పనులు అనుకున్నట్టుగా నెరవేరడానికి వాస్తుశాస్త్రరీత్యా కూడా మనం కొన్ని పరిహార మార్గాలు అనుసరించాలి. వాటిని ఎవరైతే అనుసరిస్తారో వారి జీవితం సుఖప్రదంగా కొనసాగుతుంది అంటోంది శాస్త్రం. ఏదైనా విశిష్టమైనటువంటి పని మీద మీరు బయటికి వెళ్తున్నారనుకోండి, ఆ సందర్భంలో మీరు ఎరుపు గురువింద గింజలు అనేటువంటివి మీ గడప పైన ఉంచండి. దానిపైన పాదం పెట్టి మీరు గనక వెళ్ళినట్లయితే ఆ కార్యం సిద్ధిస్తుంది, వెంటనే విజయాన్ని సాధిస్తుంది. ఈ యొక్క పరిహార ప్రక్రియ చాలా శ్రద్ధగా ఆచరించాలి. అలాగే దుకాణానికి కానీ ఇంటికి కానీ దృష్టి దోషం ఎక్కువగా ఉంది అనుకుని మీరు భావించినప్పుడు ఆ దోష నివారణ కోసం మచ్చలు లేని పసుపు పచ్చని పలుచని తోలు కలిగిన 5 నిమ్మకాయలు తీసుకోండి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా తీసుకోండి. ఒక దారానికి గుచ్చి శనివారం నాడు ఆ దుకాణము లేక ఇంటి గుమ్మానికి మీరు వేలాడదీసినట్లయితే మీ ఇంటికి పట్టినటువంటి దిష్టి దోషం అనేటువంటిది తొలగిపోతుంది అన్నమాట. దిష్టి దోషం పోవడానికి ఇది చాలా మంచి ప్రక్రియ. అలాగే తనకు తెలియకుండానే ఏదో అనారోగ్యంగా ఉన్నట్టుగా భావన గనక ఉన్నట్లయితే, అది తెలియని బాధగా ఉన్నట్లయితే, ఆ బాధల నుంచి బయటపడటానికి మీరు చేయవలసింది ఏంటో తెలుసా? 4 మిరియాల గింజలు తీసుకొని మీ చుట్టూతా 21 సార్లు తిప్పుకొని బయట విసిరేసి పారేయండి. అంతేకాకుండా గోమతి చక్రాలు 4 తీసుకొని దక్షిణం వైపు తిరిగి ఒక్కొక్క చక్రాన్ని కూడాను 3 సార్లు చొప్పున తిప్పుకొని 4 దిశల వైపు విసిరేయండి. అలా కనుక చేసినట్లయితే తెలియని అనారోగ్య సమస్యలు వేధిస్తూ ఉంటే అవన్నీ కూడా పటాపంచలై తొలగిపోతాయి అంటోంది శాస్త్రం. అలాగే దిష్టి తగిలిన వ్యక్తికి పటిక అనేటువంటిది కూడా చాలా బాగా పనిచేస్తుంది. పటిక ముక్క తీసుకొని దిష్టి తగిలిన వ్యక్తి చుట్టూతా 7 సార్లు తిప్పండి. ఆ పటికను తీసుకెళ్ళి నిప్పుల్లో వేయండి. చాలు, ఆ దిష్టి దోషం కాస్త పటాపంచలైపోతుంది. ధాన్యం దంచే రోకలి చీపురు దోషం తగిలిన వ్యక్తికి ముట్టించి అతని తల దగ్గర ఉంచండి. ఏదైనా దోషం తగిలింది, కళ్ళు వస్తున్నాయి, నిద్రపోవట్లేదు, ఉన్నట్టుండి లేస్తాడు మధ్యలో, ఇట్లా ఉన్నటువంటి వాళ్ళకి ఈ యొక్క ప్రభావం చాలా బాగా పనిచేస్తుందన్నమాట. ఆదివారం నల్లని పట్టుదారం తీసుకొని నడిమి వేలికి చుట్టి దాన్ని తగరపు ఉంగరంలో కప్పి ఉంచండి. క్రమంగా ఆరోగ్యం కుదుటపడుతుంది అని చెప్పేసి మనకు శాస్త్రంలో చెప్పినటువంటి నిగూఢవంతమైనటువంటి రహస్యాలు అన్నమాట. ఇక దిష్టి దోషంతో గనక అనారోగ్యం కలిగి ఆహార పానీయాలు కూడాను స్వీకరించకుండా నాకేం ఆకలి కావట్లేదు అని చెప్పేసి ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏం చేయాలంటే ఆవాలు, 7 ఎండు మిరపకాయలు ఇవి కలిపి సూర్యాస్తమయం వేళ దిష్టి తీసి అవతల పారేయాలండి. ఇలా కనుక చేసినట్టయితే దిష్టి దోషం పోతుందన్నమాట. అలాగే ఇల్లు, వ్యాపార స్థలం మొదలైన వాటి వాస్తు దోషాలు నివారించడానికి ఉదయం నీటిలో నేలను తుడిచేటప్పుడు ఆ నీటిలో కొద్దిగా సైంధవ లవణం అంటే ఉప్పు వేసి ఇల్లంతా కూడాను తుడిపిస్తే ఆ దోషాలన్నీ కూడాను తొలగించుకోవడానికి ఆస్కారం ఉంది. సహసిద్ధంగా ఉప్పు అనేది చాలా బాగా పనిచేస్తుందిలేండి. మీ బాత్రూంలో కూడా నైరుతి మూల బౌల్లో ఉప్పేసి ఉంచండి. నైరుతి మూల ఎటువంటి దుష్టశక్తులు కూడాను రాకుండా కాపాడుతుంది. అలాగే ముఖ్యమైనటువంటి పని మీద వెళ్ళేటప్పుడు ఎక్కడైనా రహస్యంగా మీరు 21 రూపాయలు దాచండి. ఆ 21 రూపాయలు దాచిన తర్వాత మీ కార్యం సాఫల్యత చెందిన తర్వాత దాచిన రూపాయలను తీసుకొచ్చి దానం ఇవ్వండి. అలాగే కొత్తగా నూలు దారం తీసుకొని దానికి పసుపు రాసి 31 మార్లు ఓం హనుమతే నమః అని చెప్పేసి జపించి ఆ దారాన్ని మీ వ్యాపార సంస్థలో తగిలించండి. ఈ విధంగా చేసినట్టయితే చాలా
లాభదాయకమైనటువంటి ప్రభావాలు మీ యొక్క వ్యాపార కేంద్రానికి కలిగి తీరుతాయి అన్నమాట. అలాగే రావి చెట్టు ఉంది. ఆ రావి చెట్టు కింద నువ్వుల నూనె దీపం వెలిగించరండి. రావి చెట్టు దగ్గర నువ్వుల నూనెతో దీపం వెలిగించడం అంటే చాలా విశేషం అండి. అసలు చాలా గొప్పగా పనిచేస్తుంది. ఆ చెట్టు వేరు కొద్దిగా దగ్గర ఉంచుకోండి మీరు. ఆ రావి చెట్టు వేరు అక్కడ కూడాను కొద్దిగా చక్కెర కలిపి ఆ వేరు దగ్గర నీరు పోసి చిన్న మొక్క తెచ్చుకోండి ఇంటికి. దానివల్ల అభీష్టములన్నీ కూడాను సిద్ధించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది అని చెప్పేసి వాస్తుశాస్త్రం మనకు తెలియజేస్తోంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.